దీవాళికి స్వీట్ చూస్తుంటే నోరూరుతుంది కదా! అయితే ఇంకే ఉందండి. తక్కువ టైంలో టైం లేకపోయినా అప్పటికప్పుడు ఈజీగా, సింపుల్‌గా టైం లేకపోయినా తక్కువ టైంలో ఏం చేయాలో అర్థం కాకపోయినా ఇలా సింపుల్‌గా చేసేయండి స్వీట్ అయితే. అందరూ మెచ్చుకుంటారు. మీ పక్కన వాళ్ళకి కూడా ఇచ్చిండి. చాలా మెచ్చుకుంటారు. చాలా బావుంటది. సాఫ్ట్‌గా ఉంటది. తింటుంటే ఇంకా తినాలనిపిచ్చిద్ది. నోట్లోకి జారిపోతుంది. అలాంటి స్వీట్ అయితే చూపిస్తున్నాను. నమస్తే, హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ 4185. ఈరోజు వీడియోలో అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే ఈ దీవాళికైతే చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ లైక్ ఇవ్వడం వల్ల అందరికీ వీడియో అనేది షేర్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి అయితే ఒక కప్పు, నేను ఇంట్లో ఏ గిన్నెలు ఉన్నా సరే, గ్లాసులైనా గిన్నెలైనా సరే కోల్చుకోవచ్చు. ఆ కప్పు నిండా అయితే నేను కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి 3 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలా. ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని దాన్ని 3 కప్పులు వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ కానీ కడాయి కానీ ఏదైనా తీసుకోండి, మీకు సరిపడ ప్యాను తీసుకొని దాంట్లో నేను ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి 1½ కప్పు షుగర్ అయితే వేసానండి. షుగర్ నాకు కరెక్టే సరిపోయింది నాకైతే. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా షుగర్ తినేవాళ్ళైతే, చక్కెర ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. 1½ కప్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు, కరెక్ట్‌గా లెవెల్‌గా సరిపోతుందనమాట. చక్కెర వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని, చక్కెర అనేది ఒక కరిగిపోయి ఒక బౌల్ అంటే ఒక బాయిల్ వస్తుంది కదండి, పొంగులాగా వస్తుంది, ఒక నురుగులాగా వచ్చేందుకు కరిగించుకొని తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి కార్న్ ఫ్లోర్ వాటరు, అదైతే యాడ్ చేయాలి. యాడ్ చేసేసి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండంగా ఇట్లా మనకి ఆ కార్న్ ఫ్లోర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చూపిస్తున్నాను చూడండి. గ్లాసీగా వస్తుంది అనమాట. సిల్కీ గ్లాసీగా వస్తుంది. ఇట్లా చూడండి, కలుపుతుంటే ఇంకా కలుపుతూ ఉంటే మనకి ఇట్లాగా గ్లాసీగా అనేది వస్తుంది అనమాట. ఇంకా దగ్గరకు పడుతుంది చూడండి. కలుపుతూనే ఉండాలా. మీకు ఇష్టమైతే దాంట్లో నేనైతే కుంకుమ పువ్వు రేకులు ఉంటాయి కదండి, సాఫ్రాన్ అంటారు, అవైతే వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నేనైతే ఉంటే వేసాను. చూడండి మొత్తం గ్లాసీగా ఎంత బాగా వస్తుంది, క్రీమీ టెక్స్చర్లో అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంకా ఏం లేదు, తక్కువ టైంలో అయిపోతుంది. జస్ట్ 10 నిమిషాల్లో స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను నేను, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇష్టమైతే యాడ్ చేసుకోండి. ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఏదైనా సరే మీకు ఇష్టం వచ్చింది కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంక మొత్తం కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సింపుల్గా అయిపోతుంది. దీవాళికి స్వీట్ రెసిపీ తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. ఇలాచి పొడి అయితే వేసానండి. ఇలాచి పొడి వేసిన తర్వాత నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇట్లా 3 సార్లుగా 3 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. ఎక్కువ ఏం పట్టదు నెయ్యి కూడా. 3 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. చూడండి, నేను ఒక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాను. అంటే నెయ్యి అంతా అబ్జర్వ్ చేసిద్ది అనమాట. మనం వేసినాక మిక్స్ చేస్తూ ఉంటే అబ్జర్వ్ చేసిద్ది. మళ్ళీ అబ్జర్వ్ అయినాక మళ్ళీ ఇంకొక స్పూను మళ్ళీ నెయ్యి అయితే వేసుకోవాలి. నేను మళ్ళీ వేస్తున్నాను చూడండి. ఇంకొక స్పూన్ నెయ్యి అయితే మళ్ళీ వేస్తున్నాను. ఇది మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇది అబ్జర్వ్ అయినాక మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేస్తాను మళ్ళీ. చూడండి, ఇట్లా 3 స్పూన్లు నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. కొత్తగా ఎవరైనా అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ రెసిపీస్, మరిన్ని రెసిపీస్ అయితే మీ ముందుకు వస్తుంటాయి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ కూడా వస్తుంటాయి. చూడండి, మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసాను. మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా అయితే నేనైతే పిస్తా, బాదం, కాజు అయితే మీకు కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. కాజు ఉన్నా వేసుకోవచ్చు, బాదం, పిస్తా, ఇవి వాల్నట్స్ ఇంకేమున్నా వేసుకోవచ్చు అనమాట. ఏముంటే అవి ఉంటేనే వేసుకోండి. కొన్ని అంటే యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. కాజు నట్స్ అక్కడక్కడ తగులుతా చాలా బాగుంటుంది. ఇంక మొత్తం చూడండి, ప్యాన్కి సపరేట్ అవుతుంది మనం కలపంగా. ఇంక ఇట్లాగే మిక్స్ చేస్తుంటే మనకైతే ప్యాన్కి సపరేట్ అవుతుంది. ప్యాన్కి సపరేట్ అయినప్పుడు మనకి ఇంకొక బౌల్కి అయితే పక్కన ఇది మనం బౌల్లో అయితే ఒక నెయ్యి పూసేసుకొని దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ చేసి పెట్టుకొని ముందుగానే అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఇంకా మనం చేసుకున్న మిక్చర్ అయితే అదే హల్వా మిక్చర్ అండి. దీన్ని బాంబే కరాచీ హల్వా అంటారు. ఇంకా అదంతా వేసేసి ఇంకా మనం సెట్ చేసుకోవాలన్నమాట. నీట్గా సెట్ చేసుకొని ఆరిందాక ఉంచుకుంటే సరిపోతుంది.
నీట్గా సెట్ చేసుకోవాలండి. నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ చల్లేసుకొని కూల్ అయిన దాకా ఉంచితే మనకి ఈజీగా మనకి టేస్టీ బాంబే కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుందన్నమాట. చూడండి నేనైతే బౌల్లో నుంచి తీస్తున్నాను చూడండి, ఈజీగా అయిపోతుంది. నేను చాక్తో కట్ చేశానండి, అంటే ఫస్ట్ చేయలేదు అందుకని రాలేదు. లైట్గా అట్లా మనం అనంగానే ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఈజీగా ఊడిపడుతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా చూస్తుంటే వావ్ సూపర్ ఉంది కదండి, చాలా బాగుండిద్ది అనమాట. తింటుంటే జారిపోతుంది నోట్లోకి, అట్లాగే ఇంకా తినాలనిపిస్తుంది. ఇదైతే మా పాపకు భలే నచ్చిందనమాట. మా పాప స్వీట్ ఎక్కువ తిందు, తనకు బాగా నచ్చిందంట, తనే తినేసిందంట. చాలా బాగుంది స్వీట్ అయితే, సూపర్గా వచ్చింది స్వీట్ అయితే. ఇది చూడండి, ట్రై చేయండి ఇంట్లో, చాలా సింపుల్గా వస్తుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ చాలా బాగా వస్తుంది, ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు, అంత సింపుల్ రెసిపీ అనమాట. చూడండి నేను కట్ చేస్తున్నా, పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను. పీస్ కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, చాలా బాగా వస్తుంది, జెల్లీ లాగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది, చాలా బాగా వచ్చింది అనమాట. చూడండి ఎంత జెల్లీ లాగా ఉందో స్వీట్ అయితే. అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, నాకే నీళ్ళు వస్తున్నాయి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట రెసిపీ. నచ్చింది కదా ఈ వీడియో అయితే. చూడండి ఎంత బాగుంది, చూడండి ఎంత బాగుందో స్వీట్ అయితే. చాలా సింపుల్గా జెల్లీ లాగా అసలు రబ్బర్ లాగా సూపర్గా ఉందనమాట. బాంబే కరాచీ హల్వా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ దీవాళికి అయితే ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, చిన్న లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగుంది. మా పాపకు కూడా మా పాప అయితే నేను ఎప్పుడెప్పుడు తిందామని ఉన్నారు ఇద్దరైతే మా పిల్లలు. మా పాప అయితే తింటే తనకు బాగా నచ్చిందంట. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.